दिन से मिले तुम हम, नई प्रीत लगे नया गीत लगे, नई प्रीत लगे रे नया गीत लगे रे, नई नई लागे सरगम। जिस दिन से मिले तुम हम, दुनिया के मेले में दिल जाने यूं मिल जाना, अनजाना तेरा मुखड़ा लागे, जुग जुग का पहचाना। नया नया लागे आलम, नया दिन लगे नई रात लगे, नया दिन लगे नई रात लगे, नई नई लागे ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు 5/1/22 సాకార్ మూలి. बाबा చెప్తారు, मीठे बच्चे तुम्हें अभी नया जीवन मिला है, पुराना जीवन बदल गया है, क्योंकि तुम अभी ईश्वरीय संतान बने हो। तुम्हारी प्रीत एक बाप से है. शिव बाबा చెప్తారు, మీఠే బచ్చే ఇప్పుడు మీకు కొత్త జీవనం ప్రాప్తి అయింది. పాత జీవనం మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతాన అయినారు. అందుకోసం మన ప్రీతి అంతా ఒక్క తండ్రి దగ్గర మాత్రమే, ఫుల్గా మన ప్రీతి ఒక్కరి దగ్గర మాత్రమే ఉంది. మళ్ళా బాబా ప్రశ్న అడుగుతారు, ब्राह्मण जो देवता बनने वाले हैं उनकी मुख्य निशानी क्या है? బాబా చెప్తారు, బ్రాహ్మణ ఎవరు దేవత అయ్యే వాళ్ళుగా ఉంటారు, వాళ్ళ ముఖ్య నిశానీలు ఏమి? वो ब्रह्मा की मुख वंशावली ब्राह्मण सभी एक मत वाले होते हैं, उनमें कभी मतभेद नहीं हो सकता है, आपस में फूट नहीं पड़ सकते हैं। लौकिक में जो ब्राह्मण कहलाते हैं उसमें तो अनेक मतें होती है। कोई अपने को पुष्करणी ब्राह्मण कहलाते हैं, कोई सार सिद्ध ब्राह्मण। तुम ब्राह्मण एक बाप की मत से देवता बनते हो। देवताओं में कभी फूट नहीं होती. బాబా చెప్తారు, ఇప్పుడు బ్రాహ్మణ్ దేవతలు అయ్యే బ్రాహ్మణ్ అందరూ యూనిటీలో ఉంటారు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్లో ఒక మత అనుసారంగానే నడుచుకుంటారు, ఒక శ్రీమత అనుసారంగా మాత్రమే, ఏమీ మతభేదాలు లేదు. మనం పరస్పరంగా ఇప్పుడు డివైడ్ అయ్యలేదు. మీరు వేరే బ్రాహ్మణ్, మాది వేరే కులం గోత్రం, అట్లా అంతా ఏమీ డివిజన్ లేదు ఇక్కడ బ్రాహ్మణ్లో. లౌకిక బ్రాహ్మణ్లో
కులం వేరే గోత్రం వేరే అని గోత్రం ఉంటుంది. కొందరు పుష్కరిణి బ్రాహ్మణ్ చెప్పుకుంటారు, కొందరు సారసిద్ధులు చెప్పుకుంటారు, కొందరు ఏమో బ్రాహ్మణ్, కొందరు ఏమో బ్రాహ్మిన్స్. దాంట్లో కూడా వెరైటీ ఉంటారు. ఇక్కడ మనందరూ బ్రాహ్మణులు ఒకే మతం అనుసారంగా నడుచుకొని దేవత అవుతాం. దేవతల్లో ఎప్పుడు ఇట్లంతా లేదు, గోత్రాలు అది ఇది ఏమీ ఉండదు. అందరూ ఒకటే. దేవతా ధర్మం అంటే అందరూ ఆ దేవతా ధర్మాన్ని ఫాలో చేస్తారు. ఒకరేం చెప్తారో అది అందరూ చేస్తారు. శ్రీమత్ అనుసారంగా ఇప్పుడు నడుచుకుంటారు. సంగమ యుగంలో వేరే వేరే మతం మనకు లేదు ఇప్పుడు. గీత్ జిస్ దిన్ సే మిలే హమ్ తుమ్ పాట, ఏ రోజు నేను నువ్వు మిలన్ చేసుకున్నామో ఆ రోజు నుంచి చాలా సుఖమే సుఖం జీవనంలో, అట్లా అని పాట. ओम शांति। जब जीव आत्मा और परमात्मा अथवा बाप और बच्चों की मिलन होती है तो नई प्रीत हो जाती है, क्योंकि और संग प्रीत टूट जाता है। जैसे कन्या की पहले तो पियर घर से प्रीत होती है, सगाई होते ही नई प्रीत जुट जाती है। उसके लिए सारा ससुर घर नया हो जाता है। तो नई दुनिया की नई प्रीत जुट जाती है, तो सारे नए परिवार से प्रीत जुट जाती है। अभी गायन भी है, आत्मा परमात्मा अलग रहे बहुकाल। ये सुंदर मेला है नया, ये घर नया, ये संबंध नया। तुम जानते हो हम हैं ब्रह्मा कुमार कुमारियाँ, शूद्र कुमार कुमारियाँ अभी नहीं हैं। అంటే బాబా చెప్తారు, జీవాత్మ మరి పరమాత్మ అంటే తండ్రి బిడ్డలు ఎప్పుడు కలుస్తారు అప్పుడు కొత్త ప్రీతి అయిపోతుంది. ఎందుకంటే వేరే వేరే సంఘ నుంచి మన ప్రీతి కట్ అయిపోతుంది. ఒక్క శివబాబా దగ్గర ప్రీతి వచ్చేస్తుంది. ఏ విధంగా కన్య మొదట్లో తండ్రి ఇంట్లో చాలా ప్రీతి ఉంటుంది. ఏ రోజు ఎంగేజ్మెంట్ అయిపోతుందో ఆ రోజు నుంచి ఆమె ప్రీతి అంతా ట్రాన్స్ఫర్ అయిపోయేసి ఎవరి దగ్గర ఎంగేజ్మెంట్ అయిందో వాళ్ళపైనే ప్రీతి మరి అత్తగారి ఇంట్లో ప్రీతి వచ్చేస్తుంది. మనకు ఇప్పుడు కొత్త ప్రపంచం పైన ప్రీతి వచ్చేసింది. సో కొత్త పరివారం, మనకు కొత్త పరివారంతో సంబంధం, కొత్త ప్రపంచం పైన ప్రీతి, శివబాబా పైన చాలా ప్రీతి మనకు. ఇప్పుడు ఈ గాయనం ఇదే, ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్. సుందర్ మేళా ఎప్పుడవుతుంది? దళాలి రూపంలో వస్తే. అంటే ఆత్మను పరమాత్మను చాలా రోజులైంది మిలన్ చేసి, ఇప్పుడు పరమాత్మ అవతరణ అయినారు. సుందరమైన మిలన్ అవుతూ ఉంది. మనకు పరమాత్మకు ప్రీతి వచ్చేసింది. ఈ ఇల్లు కొత్త, ఈ సంబంధం కొత్త, అన్ని కొత్త మన కోసం. మనందరం ఇప్పుడు మనని బ్రహ్మ కుమార్ కుమారిని చెప్పుకుంటాం. మన పరివారమే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మొదట్లో లౌకిక్లో శూద్ర కుమార్ కుమారిగా ఉంటుంది. ఇప్పుడు శూద్ర కుమార్ కుమారి కాదు, ఇప్పుడు మనందరం బ్రహ్మ కుమార్ కుమారిలు. బ్రహ్మ కుమార్ కుమారిది పరస్పరంగా చాలా శుద్ధమైన ప్రీతి. ఎందుకంటే ఇది ఈశ్వరీయ సంతాన్. మనందరం ఇప్పుడు ఈశ్వరీయ సంతాన్ అయిపోయినాం. ఈశ్వర్ నిరాకార్ అయినారు, వాళ్ళతో మనకు చాలా ప్రీతి. సో ఇప్పుడు సాకార్లో కూడా బాబా రావలేదు. మనకు సాకార్ తండ్రి ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. మనందరం సాకార్లో బ్రహ్మ కుమార్ కుమారిలైనం. అందువల్ల ఆత్మిక ప్రీతి పరస్పరంగా. निराकार प्रीति एट्ला ఉంటుంది? निराकार को कैसे लव करेंगे? आत्मा शरीर से अलग हो जाती है तो लव नहीं रहता. అంటే ఆత్మ శరీరం ద్వారానే ప్రీతిని ప్రత్యక్షంగా చూపించేది. ఒకవేళ శరీరం లేదంటే ఆత్మ ఈ శరీరంలో ఏ ప్రీతి ఉంటుంది? ఆత్మని ప్రీతి చేసింది శరీరం ద్వారా. శరీరం లేదంటే కూడా ప్రీతి ఉండదు.
అందువల్ల శరీరం ద్వారానే మన ప్రీతిని అనుభవం చేస్తాం. నిరాకార తండ్రి కూడా సాకార్లో వచ్చి మన మిలన్ చేస్తారు. చాలా ప్రీతి మనకు అనుభవం అవుతూ ఉంటుంది. तो साकार रूप में बल गाते रहते हैं, तुम माता पिता तुम आओ तो तुम्हारी कृपा से हमको सुख घनेरे मिले, पतित पावन आओ करके गाते हैं. बरोबर भारत महानता तो अतः सुखता అంటే నిరాకార భగవాన్ సాకార శరీరంలో ఎప్పుడు వస్తారు అప్పుడు మనకి ఎక్కువగా ప్రీతి అయిపోతుంది. నిరాకార రూపంలో పరమాత్మ ఉంటారు. వాళ్ళకు మాత్పిత అని చెప్పి పిలుస్తారు. నువ్వు కిందరా, నీ ద్వారానే మాకు సుఖ ఘనేరే ఎక్కువ సుఖం దొరుకుతుంది ఎట్లా అని. మరి పతిత్ పావన్ రండి అని చెప్పి పిలుస్తారు. అంటే భారత్ ఎంత మహాన్గా ఉండింది. ఒకప్పుడు అతాహ సుఖం ఉండింది. శివబాబా వచ్చి మనకు అతాహ సుఖం ఇచ్చిపోయినారు. దానికే పేరే సుఖధామని పేరు భారత్. ఇప్పుడు ఉండేది దుఃఖధామ్ అయిపోయింది. మరి ఆత్మలందరూ ఉండేది శాంతిధామ్, పరంధామ్. అంటే నిరాకార రూపంలో పరంధాంలో ఉండేది. ఆత్మలు పరంధాంలో చాలా పవిత్రంగా ఉండింది. అపవిత్ర ఆత్మ అక్కడ ఉండదు పరంధాంలో. అందరూ పవిత్ర అయిన తర్వాతనే పరంధాం పోయేది. तो बाबा చెప్తారు, तुमको अभी बाप मिला है तो नया जीवन मिला है, पुरानी जीवन बदल अब नया जीवन बना है. బాబా చెప్తారు, ఇప్పుడు తండ్రి మీకు దొరికినారు, కొత్త జీవనం దొరికింది. పాత జీవనం మారిపోయి కొత్త జీవనంలో వచ్చేసారు. अपने बाप से बेहद सुख का वर्षा मिल रहा है. सुख घनेरे भारत में ही होता है. स्वर्ग, उसको स्वर्ग कहते हैं. स्वर्ग में ही सुख घनेरे होता है. అంటే బేహద్ తండ్రి వచ్చి మనకు బేహద్ ఆస్తి ఇచ్చారు. అంత ఆస్తి ఎంత సుఖం ఉండింది. ఆ సుఖం స్వర్గంలో చెప్తారు. స్వర్గంలోనే అంత సుఖం మనకు. మరి శాంతి కూడా ఉంటుంది. అత అంటే ఎక్కువ సంపూర్ణ శాంతి నిర్వాణ ధామలా ఉంటుంది. మరి సత్యుగంలో కూడా మనకు సుఖం శాంతి రెండు ఉంటుంది. మరి ఆ శాంతిధామ్ నుంచి మన కింద వచ్చినాం. శాంతిధామ్ మన ఇల్లు, వాస్తవిక ఇల్లు శాంతిధామ్ ఆత్మలు. तो समझाना चाहिए हम आत्मा ही శాంతిధామ్ की रहवासी. వాస్తవంగా చూస్తే మనందరం ఆత్మలు శాంతిధామ్లో ఉండేవాళ్ళు, శాంతిధామ నివాసి. బాప్ भी वहाँ का रहने वाला है. మన తండ్రి కూడా శాంతిధామ నివాసి. మనందరం కూడా శాంతిధామ్లో ఉండి ఇక్కడ వచ్చినాం. वो हमारे मुआफिक जन्म मरण चक्र में नहीं आता है. మన తండ్రి శివ బాబా శాంతిధామ్ వాసి. మనలాగా జన్మ మరణ చక్రంలో రారు. है वो भी आत्मा परंतु परमात्मा है, परमधाम में रहने वाला है. శివ బాబా కూడా ఆత్మనే కానీ పరమాత్మ. ఎప్పుడు పరంధాంలోనే ఉంటారు. జన్మ మరణ రహిత శివ బాబా. మనందరం ఆత్మలు జన్మ మరణ చక్రంలో వస్తాం. సో బాబా చెప్తారు, మన ఆత్మలు కూడా పరంధాంలోనే ఉంటాయి. పరంపిత పరమాత్మ బిడ్డలు మన అందరం. ఘర్తో హమ్ సబ్కా వహీ హై. అందరూ సర్వ ఆత్మలకు పరంధామే ఇల్లు. సర్వ ఆత్మలకు తండ్రి శివ బాబా ఇల్లు శాంతిధామ్ అందరికీ. తో ఘర్ భీ సబ్కో యాద్ హై. అందరూ తలంపు చేస్తూ ఉంటారు. ఇంటికి పోవాలి అంటే, చనిపోతే ముక్తికి పోవాలి అనుకుంటారు. కోయి మర్తా హై తో कहते हैं ఫలానా నిర్వాణ్ ధామ్ గయా అంటే కొన్ని ధర్మాల్లో చెప్తారు, ఎవరైనా శరీరం వదిలేస్తే వాళ్ళు నిర్వాణ్ ధామ్ పోయినట్టుగా చెప్తారు. వహా హై వాణి సే పరేస్తాన్.
सूर्य चांद की जहाँ गम नहीं, हम वहाँ के रहवासी है. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏమీ లేదు. ఆ పైన శాంతిధాం, అక్కడ దుఃఖం లేదు, ఏమీ లేదు. అక్కడ ఉండేవాళ్ళు మనం, शांतिधाम निवासी मन अंदर. तो अभी बाबा को याद करते रहते हैं. जब बाबा आते हैं तो नई बातें फिर से सुनाते हैं. అంటే అందరూ పరమాత్మ తొలపు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు ఆ తండ్రి ఈ భూమిలో అవతరణ అవుతారు, కొత్త విషయాలంతా మనకు చెప్తూ ఉంటారు. ఈ విషయాలంతా సంగం యుగంలో చాలా కొత్త మాటలు. मनुष्य इस ड्रामा को जान जाए तो बोले, हम जो कदम उठाते हैं सेकंड बाय सेकंड नया है. बेहद का ड्रामा फिरता रहता है. అంటే మనుషులు మాత్రం ఈ డ్రామాని గురించి బాగా తెలుసుకుంటే చెప్తారు. మేము పెట్టే ప్రతి అడుగు కూడా కొత్తగా, సెకండ్ బై సెకండ్ కొత్త అట్లా. ఈ బేహద్ డ్రామా తిరుగుతూనే ఉంటుంది. సెకండ్ బై సెకండ్ మారుతూ ఉంటుంది, తర్వాత అది రిపీట్ అవుతుంది. तो बाप आकर के नई बातें सुनाते. तुम बच्चों को त्रिकालदर्शी त्रिनेत्री बना रहा हूँ. శ్రీ బాబా చెప్తారు, నేను వచ్చి మీకు కొత్త మాటలంతా వినిపించి మిమ్మల్ని త్రికాలదర్శి त्रिनेत्रीगा చేస్తాను. बाप ब्रह्मांड का मालिक है तो त्रिलोकी का भी मालिक है ना, क्योंकि तीनों ही कालों की नॉलेज देते हैं. మన తండ్రి బ్రహ్మాండానికి మాలిక్ అంటే త్రిలోకీనాథ్ కూడా అయినారు. ఏంటంటే మూడు లోకాని జ్ఞానం మనకు వినిపిస్తారు. మూడు లోకాల్లో ఏమేమి ఉంది అన్నీ తెలుసు బాబాకు. మనం కూడా త్రిలోకీనాథ్ అవుతాం. అంటే మూడు లోకాన్ని గురించి తెలుసుకుంటాం. వాస్తవంగా యథార్థంగా శివబాబాని మూడు లోకానికి మాలిక్. तो तुम त्रिलोकी मालिक नहीं बनते, तुम विश्व के मालिक महाराजा महाराणी बनते. బాబా చెప్పే ఈ జ్ఞానం అంతా విని ధారణ చేసుకుంటే మన విశ్వానికి మాలిక్ మహారాజా మహారాణి అవుతాం. మూడు లోకానికి మాలిక్ సదా మనం ఉండం. ఇప్పుడు శివబాబా జ్ఞానం ఇచ్చినారు మూడు లోకానికి. మరి त्रिलोकीनाथ आता, तीनों लोगों को जाना जाता है. త్రిలోకీనాథ్ అర్థం ఏమంటే మూడు లోకాన్ని గురించి నాలెడ్జ్ తెలుసుకునేది, అన్నీ అర్థం చేసుకునేది. మాలిక్తో ఏక్ లోక్ స్వర్గా బంతే. అంటే మాలిక్ అయ్యేది స్వర్గంలో, రాజారాణి అయిపోతాం. तो ये है नई नई बातें. बाबा के बच्चे बनते ही वर्षा लेने के लिए. మన తండ్రి బిడ్డ అయ్యేదే దేనికోసం అంటే ఆస్తి తీసుకునే దానికోసమే తండ్రి బిడ్డ అయినాం ఇప్పుడు. లేదంటే మనం కలియుగంలో ఉండేటప్పుడు ఎట్లా ఉంటుంది. ఇప్పుడు బాబా బిడ్డ అయిపోయేసి స్వర్గాన్ని ఆస్తి తీసుకుంటుంది. कोई को भी ये समझाना बड़ा सहज है. पूछो भगवान से तुम्हारा क्या संबंध है. भगवान तो है स्वर्ग का रचयिता, माता पिता है. भगवान को कभी नारकत्वा दुखधाम का रचयिता नहीं कहेंगे. ఇప్పుడు మనుషులను అడగారు, భగవాన్ ఎవరు తెలుసా మీకు, భగవాన్కు మీకు ఏ సంబంధం ఉంది అట్లా. భగవాన్ స్వర్గ రచయిత అయినారు మన తల్లి తండ్రి. భగవాన్ ఎప్పుడు దుఃఖధాంని రచన చేయరు. परमपिता परमात्मा ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना करते हैं. మన తండ్రి పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని స్థాపన చేస్తారు, నరకాన్ని వినాశం చేస్తారు. దుఃఖధాం ఏమి భగవాన్ రచన చేయలేదు. तो ज़रूर नई दुनिया स्वर्ग ही होगा ना, स्वर्ग रचेंगे. परम पिता परमात्मा ब्रह्मा द्वारा पहले ब्राह्मण धर्म रचते हैं.
उनको राजयोग सिखाते हैं, जो फिर ब्राह्मण से देवता बनते हैं। तो ब्रह्मा द्वारा ब्राह्मण, फिर विष्णु द्वारा देवी धर्म होगा। ఇక్కడ మరి శివబాబ చెప్తారు, బ్రహ్మ ద్వారా మొదట్లో బ్రాహ్మణ ధర్మాన్ని శివబాబా రచన చేసి వాళ్ళకు రాజీవ్గా నేర్పిస్తారు. మళ్ళీ ఈ బ్రాహ్మణుని ఎవరెవరు రాజీవ్గా నేర్చుకున్నారు వాళ్ళు దేవత అయిపోతారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్, మరి విష్ణు ద్వారా దేవీ దేవతా ధర్మాన్ని పాలన చేస్తారు. ఈ సమయంలో మనందరూ బ్రాహ్మణ్ అయినాం. మరి దీంట్లోనే దేవత క్షత్రియ అన్నీ తయారవుతారు. విష్ణు ధర్మం అని చెప్తారు దాన్ని. విష్ణు అంటే देवी देवता होता है। अभी ईश्वरीय धर्म अर्थात ब्राह्मण धर्म में आए, फिर भविष्य में देवी धर्म में जाएंगे। ఈ సమయంలో సంగం యుగంలో మనందరం బ్రాహ్మణ ధర్మంలో వచ్చిన మరియు మనం యోగం బాగా నేర్చుకుని జ్ఞానం విని భవిష్యంలో దేవీ ధర్మంలో వెళ్ళిపోతాం. బ్రాహ్మణ ధర్మం కంపల్సరీగా ఉండాలి, అప్పుడే కొత్త ప్రపంచం రచన అవుతుంది. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్ రచన అయినారు. అంటే వాళ్ళందరూ బాబా బిడ్డలు. ఎవరెవరు ब्रह्मा मुख वंशावली ब्राह्मण अवतार बालगे आस्ति सन्यासी भी मुख से रचते हैं, परंतु वो बच्चे नहीं रचते हैं, वो फॉलोवर्स को रचते हैं. సన్యాసులు కూడా నోటి ద్వారానే వాళ్ళ ఫాలోవర్స్ని రచన చేసుకుంటారు. వాళ్ళని బిడ్డ అని చెప్పుకోరు, ఫాలోవర్స్ అని చెప్పుకుంటారు. उनको वंश भी नहीं कहेंगे, ముఖ వంశావళి नहीं. ఇక్కడ మనందరూ బ్రహ్మ ముఖ వంశావళి బిడ్డలైనం. అయితే సన్యాసులు ఏం వాళ్ళ ఫాలోవర్స్ని రచన చేస్తారు, వాళ్ళు ఏం వాళ్ళ వంశ కాదు ఫాలోవర్స్. వంశానికి ఆస్తి దొరుకుతుంది, కానీ ఊరిగా ఫాలోవర్స్ శిష్యులకు ఏమి ఆస్తి లేదు. గురు శిష్య సంబంధాలు ఏమి ఆస్తి, తండ్రి బిడ్డ సంబంధంలోనే ఆస్తి ఉంటుంది. तो ये तो तुम बच्चे जानते हो, दिन प्रतिदिन ब्रह्मा मुख वंशावली के वृद्धि होती जाएंगे, बीकेस बहुत होते जाएंगे. जितने देवताएं बनेंगे उतने ब्राह्मण ज़रूर होंगे. బాగా చెప్తారు, రోజు రోజుకి బ్రాహ్మణ్ వృద్ధి అవుతూ ఉంటారు. బ్రహ్మముఖ వంశావళి ఎంతమంది దేవతలు అయ్యే వాళ్ళుగా ఉంటారు, వాళ్ళందరూ గ్యారెంటీ బ్రాహ్మణుగా అవుతారు. प्रजापिता ब्रह्मा द्वारा मनुष्यों को ब्राह्मण सो देवता बनाते हैं. शिव बाबा ఏం చేస్తారు, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనుషుల్ని బ్రాహ్మణుగా చేసి ఆ బ్రాహ్మణ్ సో దేవతాగా చేస్తారు. ఇది పరమాత్మ చేసే పని. तो ज़रूर स्वर्ग के मालिक होंगे ना, उनके लिए ही गायन है मनुष्य से देवता. तो ये बाबा आकर नई बातें सुनाते हैं. नई दुनिया के लिए नई बातें होने के कारण शास्त्रों में कहाँ भी ये बातें नहीं हैं, इसलिए मनुष्य मूंझते हैं. शिव बाबा स्वर्ग रचयिత వచ్చి కొత్త మాటలు వినిపిస్తారు కొత్త ప్రపంచాన్ని. ఇదన్నీ కొత్తగా ఉండే దానివల్ల ఏ శాస్త్రంలో కూడా బాబా చెప్పే మాటలు లేదు. అందుకే మనుషులందరూ కన్ఫ్యూజ్ అయిపోయినారు. तुम्हारी ये है ईश्वरीय संप्रदाय, परंतु जो ईश्वरीय संतान बन करके फिर ईश्वर को पारकती दे देते हैं, फिर असुर संप्रदाय बन पड़ते हैं. एक बारी मम्मा बाबा कहा, ज्ञान सुना तो उनको वर्षा ज़रूर मिलेगा. मम्मा बाबा कहते रहते हैं, लिखते भी हैं. पिताश्री माताश्री ప్రజాపిత బ్రహ్మ తో మషహూర్ है ना. బాబా చెప్తారు, ఇప్పుడు మనందరం ఈశ్వరీయ సంప్రదాయం వాళ్ళు. మరి ఈశ్వరీయ సంతాన్ అయిన దానివల్ల
ఈశ్వరీయ సంప్రదాయం వాళ్ళు. అయితే ఈశ్వరీయ సంప్రదాయం సంతానం అయిపోయిన తర్వాత ఈశ్వరుని డైవర్స్ చేసి విడాకులు ఇచ్చేసి వాళ్ళు మరి ఆసురీ సంప్రదాయం వాళ్ళు అయిపోతారు. ఒక్కసారి మా అమ్మ బాబా అని చెప్పిన దానివల్ల వాళ్ళకు గ్యారంటీ కొంచెం ఆస్తి కూడా ఉంటుంది, బాబా ఇస్తారు. మా అమ్మ బాబా అంటే పితాశ్రీ మాతేశ్వరిని రాస్తామా లేదా? ప్రజాపిత బ్రహ్మ చాలా ప్రసిద్ధ, శివబాబా కూడా చాలా ప్రసిద్ధ, భగవాన్ కదా శివబాబా చాలా ప్రసిద్ధ మొత్తం ప్రపంచాన్ని. వాళ్ళనే అందరూ పిలిచేది ఓ గాడ్ ఫాదర్ అట్లా అని ఆత్మలందరూ పిలుస్తారు. బాబా చెప్తారు मैं पहले प्रजापिता ब्रह्मा को अडॉप्ट करता, वो ब्रह्मा की अडॉप्शन सा ब्राह्मण है. शिव बाबा చెప్తారు నేను మొదట్లో ప్రజాపిత బ్రహ్మనే అడాప్ట్ చేస్తాను. ఈ అంటే బ్రహ్మ ద్వారా మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణ్నే అడాప్ట్ చేస్తారు శివ బాబా. తో కొత్త రచన అయిపోయిందా లేదా? ఇక్కడ బ్రహ్మాను కొత్త, బ్రాహ్మణ్ కూడా అందరూ కొత్త వాళ్ళు. మన అందరం ఇప్పుడు శివబాబా వచ్చి మన రచన చేసినారు. తో జరూర్ బౌత్ హోంగేనా, ఒకరిద్దరినే కాదు ఎంతమందినే రచన చేసినారు. దేవత అయ్యే వాళ్ళందరూ బ్రాహ్మణ అయిపోతారంటే ఎంతమంది? తో ఇతనీ సా విష్ సే తోడి पैदा हो सकते. ఇంతమంది బిడ్డలు ఇక్కడ జన్మం తీసుకున్నారు నోటి ద్వారా. బాబా వచ్చి చెప్పినారు నువ్వు నా బిడ్డ అట్లా అని, నోటి ద్వారా, వికారంతో కాదు. गाया भी जाता है प्रजापिता ब्रह्मा और जगत अम्बा. ब्रह्मा भी एक है, विष्णु भी एक है, लक्ष्मी नारायण भी एक, जगत अम्बा भी एक होती है. तो इन्हीं फीचर्स वाला फिर कभी नहीं देखेंगे. అంటే బ్రహ్మాను ప్రజాపిత బ్రహ్మాను ఒకరే, జగత్తంబా కూడా ఒకరే. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ సమయంలో జన్మం తీసుకుంటారు ఆ ఒక్క సమయంలోనే వాళ్ళనే మనం ఆ రూపంలో చూడొచ్చు. తర్వాత అదే రూపం పునర్జన్మం తీసుకుంటే చూసే అనగలేదు, లక్షణాలంతా మారిపోతుంది. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ఏ లక్షణాలు ఉన్నారు, తర్వాత విష్ణు అయిపోతారంటే నారాయణ అయిపోతారు. నారాయణ కూడా ఆ ఒక్క జన్మలో మాత్రమే నారాయణ, లక్ష్మి కూడా ఆ ఒక్క జన్మలోనే లక్ష్మి. సో మరి నెక్స్ట్ పునర్జన్మం తీసుకునేటప్పుడు వాళ్ళ లక్షణాలంతా మారిపోతుంది. అర్థమైందా? అందరూ అంతే. हर एक मनुष्य फिर कल्प बाद उसी फीचर्स से देखा जा सकता है. ఇప్పుడు మనం ఉన్నామని అనుకోండి, మనందరం కూడా ఇదే రూపాల్లో ఈ ఒక్కసారే ఉంటాం. తర్వాత మన లక్షణాలంతా మారిపోతుంది పునర్జన్మం తీసుకునేటప్పుడు. మరి కల్పం ముందు తర్వాత ఇట్లా, కల్పం ముందు ఇట్లా ఉంటాం, కల్పం తర్వాత కూడా ఇదే రూపంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ రూపం ఉంది కదా, ఇదే రూపం మనం చూడాలంటే ఎప్పుడు చూడాలి? కల్పం తర్వాతనే చూడవచ్చు. यहाँ तो एक ही को बहुत फीचर्स में बना देते, वहाँ बहुतों के नाम राधा कृष्ण, यहाँ बहुतों के नाम राधा कृष्ण, परंतु समझते थोड़ी है. राधा कृष्णा तो स्वर्ग के प्रिंसेस का नाम है. ఇక్కడ మనుషులు ఒక్క పేరును ఎంతమంది పెట్టుకుంటారు, ఎన్ని ఫీచర్స్ అయిపోతుంది. రాధాకృష్ణ అనే పేరు కూడా ఎంతమంది పెట్టుకుంటారు. అయితే ఆ సత్యుగంలోనే నిజంగా ఉండే రాధా మరి కృష్ణ, అది మొదటి రాజ్కుమార్ ఇది పేరు. ఆ పేరున మనుషులు కూడా ఇప్పుడు పెట్టుకుంటారు. అయితే వాళ్ళ లక్షణాలు, గుణాలు వేరే వేరే. సత్యుగంలో ఉండే గుణాలు ఇప్పుడు ఉందా? లేదు. ఇప్పుడు అందరూ పతిత్ అయిపోయినారు. పతిత్గా ఆ పేరు ఎట్లా పెట్టుకుంటారు? వండర్ఫుల్. तो हम तो पतित है, हम कैसे ये नाम रख सकते हैं? तो शिव बाबा ये नई नई बातें सुनाते हैं. వాస్తవంగా రాధా అని పేరు పెట్టుకుంటే ఆ గుణాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆ గుణమే లేదు, ఎంత అపవిత్రం అయినా ఆ పేరు పెట్టుకుంటారు. కృష్ణ అని పేరు పెట్టుకుంటారు.
ఏమైనా కృష్ణలో ఉండే గుణాలు ఉందా? లేదు. ఇదన్నీ కొత్త విషయాలు బాబా వచ్చి మనకు చెప్తారు. కృష్ణ అంటే ఏ గుణాలు ఉండేవాళ్ళు, రాధా అంటే ఏమేమి గుణం ఉంటుంది, లక్ష్మీనారాయణలో ఏమేమి గుణం, అది ఇప్పుడు లేదు వాస్తవంగా, ఆ పేరు మాత్రం ఉంది. इतनी ऊंच चढ़ाई है ये। अभी फिर तुम सुना रहे हैं, तुम अभी सुन रहे हो, तुम देवी देवता बन जाएंगे, फिर ये ज्ञान खलास हो जाएगा. బావ చెప్తారు, కల్పముందు వినిపించిన మాటలు ఇప్పుడు వినిపిస్తున్నారు. మళ్ళీ మనం ఇదంతా విని దేవి దేవత అయిపోతే ఈ జ్ఞానం ప్రాయలోపు అయిపోతుంది. ఎంత హైయెస్ట్ నాలెడ్జ్ ఇది, మన ఇంత శ్రేష్టంగా అవుతాం. ये भी गायन हुआ है, आश्चर्यवंत अपने को बाप का बनंती सुनंती, औरों को सुनावंती, फिर भी ओहो माया भागंती हो जाते हैं. ఇది వండర్ఫుల్. ఎంత హయ్యెస్ట్ నాలెడ్జ్ ఇది, మనం ఎంత శ్రేష్టంగా అవుతాం. అయినా చూడండి వండర్ఫుల్ ఏమంటే గాయనం ఉంది, ఆశ్చర్యంగా వచ్చి బాబా బిడ్డలు అవుతారు, అన్నీ వింటారు, వేరే వాళ్ళకు కూడా చెప్తారు. మళ్ళా మాయ వస్తుంది, వాళ్ళని భాగంతి చేసేస్తుంది. చాలా విచిత్రం ఇది. फिर किसको ये कह नहीं सकते हैं कि బీకే కే పాస్ చాలు. వాళ్ళు మరి ఇట్లా చెప్పేదానికి లేదు, రండి బీకేస్ దగ్గర పోదాం అట్లా అని. పడిపోయినారు కదా, భాగంతి అయినారు. ये भी ड्रामा में नूंद है, नथिंग न्यू, बहुत आते हैं और जाते रहते हैं. బాబా చెప్తారు, ఇదన్నీ కూడా కొత్త మాట ఏం లేదు, డ్రామాలో ఉంది, జరుగుతూ ఉంది. చాలామంది వస్తారు, మళ్ళీ భాగంతి కూడా ఎంతమంది అవుతారు. బట్టి మే बैठे हुए भी माया से हार करके भागंती हो गए. स्वर्ग में तो आएंगे ज़रूर, लेकिन जितना पुरुषार्थ किया उससे पद पाएंगे. బట్టి మొదట్లో 14 సంవత్సరాలు బట్టి జరిగింది, దాంట్లో వచ్చినారు. అయితే నువ్వు మాయ ఎట్లా ఓడించేసింది, భాగంతి అయిపోయినారు. అయినా కూడా స్వర్గానికి వస్తారు, ఎంత పురుషార్థం చేసినారో అంత పదవి తీసుకునేనికి స్వర్గానికి కూడా వస్తారు. तो अपने लिए व अपने संबंधी आदि के लिए कोई पूछे तो बता सकते, खुद भी समझ सकते हैं कि इस हालत में क्या पद पाएंगे. అంటే అందరూ కావాలంటే బాబాని అడగొచ్చు, బాబా నేను ఏం పదవి తీసుకుంటాను, మా ఇంట్లో వాళ్ళు ఏ పదవి తీసుకుంటారు. బాబా ఏమో చెప్పొచ్చు, ఇట్లా నీ కండిషన్ ఇట్లా ఉంటే నువ్వు ఏం పదవి తీసుకుంటావు. భాగంతి అయిపోతే వాళ్ళు ఏం పదవి, చండాల్ పదవి, ఆ పదవి ఏ ఉంటుంది. బాబాని వదిలేసిపోతే ఏం పదవి ఉంటుంది, తక్కువ పదవి. వాళ్ళకి కూడా అర్థమవుతుంది అది. బాబ్ డేట్ समझाते हैं. दिल्ली में सब धर्मों का कॉन्फ्रेंस होता है. अभी कॉन्फ्रेंस करते हैं कि सृष्टि पर शांति कैसे स्थापन या आपस में मिलकर एक कैसे हो जाए. एक तो हो नहीं सकते हैं, रिलीजियस हेड की कॉन्फ्रेंस है, परंतु उनको तो पता नहीं है कि धर्म नंबरवार कैसे है. అంటే బాగా చెప్తారు, ఢిల్లీలో ఇప్పుడు కాన్ఫరెన్స్ జరుగుతుంది, ధర్మ సమ్మేళనం జరుగుతుంది, ధర్మానికి వచ్చి కాన్ఫరెన్స్. వాళ్ళందరూ ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటారు, విశ్వంలో ఎట్లా శాంతి ఉండేది ఎట్లా అని, అంటే శాంతి స్థాపన ఎట్లా చేయొచ్చు అట్లా అని, లేదంటే పరస్పరంగా అందరూ చేరి ఒకటి అయ్యే విషయం అది ఎట్లా అట్లా అని మాట్లాడుకుంటారు. దాంట్లో మోయిపోయి మనం చెప్పాలి, ఒకటి అయ్యేది ఏమో సాధ్యం లేదు. ఎందుకంటే వెరైటీ ధర్మం వాళ్ళు, అందరూ ఒకరు ఎట్లా అవుతారు, ఏ రిలీజన్ హెడ్ ఉంటుంది. तो रिलीजियस हेड की कॉन्फ्रेंस है, परंतु उनको ये पता नहीं है कि धर्म नंबरवार कैसे है, पहला नंबर कौन सा है. ఆ రిలీజియస్ హెడ్స్ అంతా వచ్చి కాన్ఫరెన్స్ చేసుకుంటారు. అయితే వాళ్ళకి ఇది తెలీదు, ఏం తెలీదు, వాళ్ళ ధర్మం ఏ ధర్మం ఎప్పుడు వచ్చింది,
నంబర్ వారు వచ్చిందా లేదా ధర్మం, మొదటి నంబర్ ధర్మం ఏది అది కూడా వాళ్ళకి తెలియదు. रिलीजियस हेड्स माना जिसने जिस धर्म की स्थापना किया वो हेड आएंगे. రిలీజియస్ హెడ్స్ అంటే ఏ ధర్మం ఎవరు స్థాపన చేస్తున్నారు వాళ్ళు వస్తారు. అంటే మొదట్లో ఎవరు వచ్చినారు? శివబాబా బ్రహ్మ ద్వారా మొదటి ధర్మం ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన చేశారు. తర్వాత ఇస్లామిక్ ధర్మం ఇబ్రాహిం, బౌద్ధ ధర్మంలో బుద్ధ, క్రిస్టియన్ ధర్మం, ఇట్లా నంబర్ వారు వచ్చిందా లేదా వాళ్ళ హెడ్స్ వచ్చారు, कॉन्फ्रेंस చేస్తారు. जैसे चीफ मिनिस्टर की कॉन्फ्रेंस होती है उसमें कलेक्टर जज आदि नहीं आ सकते हैं. ఇట్లా ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ది కాన్ఫరెన్స్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ కూర్చొని. అప్పుడు జడ్జిని పిలవరు, కలెక్టర్ని అంతా పిలవరు. గవర్నర్ ఏం చెప్తారు? गवर्नर की आपस में कॉन्फ्रेंस होती है तो गवर्नर्स ही आएंगे. చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ వేరే, గవర్నర్స్ది కాన్ఫరెన్స్ వేరే. ఇట్లా వేరే వేరేగా చేస్తారు. దాంట్లో వాళ్ళు మాత్రమే ఉంటారు. हाँ आकर के गवर्नर अपने प्राइवेट सेक्रेटरी आदि को साथ ले आते हैं. विचार करना चाहिए ये सब धर्म नंबरवार कैसे स्थापन होता है. అంటే వాళ్ళ హెడ్స్ వాళ్ళ సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో పోయి విచారం చేసుకుంటారు. మనం ఇప్పుడు విచారం చేయాలి, నంబర్ వార్ ఎట్లా ఈ ధర్మం స్థాపన అయింది, ఎట్లా మనం వేరే వాళ్ళకు చెప్పేది ఎట్లా అని. సబ్సే బడా ధర్మ కౌన్సా హై, అన్నిటికంటే పెద్ద ధర్మం ఏది? ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మమే అన్నిటికంటే పెద్ద ధర్మం, మొదటి ధర్మం, ఫస్ట్ ధర్మం, మరి పెద్ద ధర్మం. ఈ ధర్మాన్ని గురించి కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది, ఏది పెద్ద అట్లా అని. తో ఉస్ ధర్మ కా హెడ్ కహా హై, ఎక్కడ? ఆది సనాతన్ దేవి దేవతా ధర్మ హెడ్ ఎక్కడ ఉన్నారు? वो धर्म किसने स्थापन किया? कृष्णा तो अभी नहीं है, नहीं तो फिर कृष्ण को मानने वाले चाहिए ना. वो है वल्लभाचार्य. तो ज़रूर हमारा देवी देवता धर्म था, वो फिर हिंदू धर्म कह दिया. परंतु हिंदू धर्म तो नहीं है, देवता धर्म का भी अभी कोई है नहीं. అంటే వాస్తవంగా మన ధర్మం దేవీ దేవతా ధర్మం. చాలామంది కృష్ణని ఒప్పుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వల్లభాచారి. అంటే దేవీ దేవతా ధర్మం మనది పెద్దది. అయితే ఇప్పుడు హిందూని చెప్పుకున్నారు, హిందూ ధర్మం. హిందూ ఏమీ ధర్మం కాదు. హిందూ అంటే హిందుస్థాన్లో ఉండేవాళ్ళు, హిందుస్థాన్లో ఉండే వాళ్ళందరూ హిందూ. వాస్తవంగా దీని ధర్మం దేవీ దేవతా ధర్మం. ఇప్పుడు ఎవరు అట్లా లేనే లేదు దేవతలాగా. తో ధర్మంకి హెడ్స్ ఆనే चाहिए, అన్ని ధర్మాన్ని హెడ్స్ని పిలిచి కాన్ఫరెన్స్ చేయాలి. साथ में बल सेक्रेटरी आदि को भी ले आते हैं. मुख्य तो है ही चार धर्म उनके हेड्स भी चाहिए. అంటే మన ధర్మ సమ్మేళనం చేసేటప్పుడు ధర్మాన్ని హెడ్స్ని పిలవాలి, వాళ్ళ సెక్రటరీస్ పర్వాలే రావచ్చు. ముఖ్యంగా ఈ 4 ధర్మాలు ఉంది కదా, దేవీ దేవతా ధర్మం మనందరం, మరి ఇస్లామిక్ ధర్మం, బౌద్ధ ధర్మం, మరి జైన్ ధర్మం కూడా వాళ్ళు సపరేట్గా ఉన్నారు, మరి క్రిస్టియన్ ధర్మం, అందరిని పిలిచి కాన్ఫరెన్స్ చేయాలి. దేవీ దేవతా ధర్మ హెడ్ ఎవరు? జగత్తంబ సరస్వతి, జగత్ పిత బ్రహ్మ, వీళ్ళిద్దరూ హెడ్. ఇప్పుడు ఆదిదేవి అని చెప్తారు. तो ज़रूर यही बड़े होंगे ना. మన ధర్మాన్ని పెద్దవాళ్ళు, ధర్మస్థాపక ఇప్పుడు స్థాపన అవుతుందంటే ప్రజాపిత బ్రహ్మ, మరి జగత్తంబ సరస్వతి. మళ్ళా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం స్థాపన. బ్రాహ్మణ ధర్మం देवता धर्मानिकंटे श्रेष्ठ ब्राह्मण. परंतु ये कोई जानते नहीं हैं कि ये ब्राह्मणों को
కేసే పడా కరికే దేవతా బనాతే. అయితే మనుషులకు తెలీదు ఎట్లా భగవాన్ వచ్చి బ్రాహ్మణుకు అన్ని విషయాలు నేర్పించి చదివించి देवतागा చేస్తున్నారు. वो ब्राह्मण लोग भी कहते हैं हम ब्रह्मा के संतान हैं, परंतु कैसे पैदा हुए ये नहीं जानते हैं. फिर ब्राह्मणों में भी कोई पुष्करणी, कोई सार सिद्ध, कोई कैसे. यहाँ तो ब्रह्मा के बच्चे ब्राह्मण ही ब्राह्मण, और इसमें फूट नहीं पड़ती है. అంటే లౌకికలో బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళు బ్రాహ్మణ్ చెప్పుకుంటారు. ఎట్లా బ్రాహ్మణ్ వచ్చినారు వాళ్ళది మరి గోత్రం వేరే వేరే ఉంటుంది. కొందరు పుష్కరిణి బ్రాహ్మణ్ చెప్పుకుంటారు, కోయి సారసిద్ధ బ్రాహ్మణ్, కోయి ఎట్లా, కొందరు ఎట్లా. అయితే ఇక్కడ మాత్రం బ్రాహ్మణ్ ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు అందరూ ఒకే మతంలో ఉంటారు. ఇక్కడ డివైడ్ అయ్యేది వేరే వేరే గోత్రం కానీ అది కానీ లేదు, ఏమీ లేదు. दूसरे ब्राह्मणों में फूट पड़ती, इसमें नहीं. न कभी देवता में फूट पड़ती. దేవతల్లో కూడా డివిజన్ లేదు. లౌకిక్ బ్రాహ్మణులో చాలా డివిజన్స్ ఉంటాయి, ఎన్ని ప్రకారమైన బ్రాహ్మిన్స్ ఉంటారు. ఇక్కడ అట్లా బ్రాహ్మిన్స్ గోత్రానుసారంగా లేదు. ఒకే బ్రహ్మ ముఖ వంశావళి శ్రీమత్ ఆధారంలో నడుచుకునేవాళ్ళు. అట్లనే దేవతా ధర్మం, దేవతల్లో కూడా ఏమీ డిఫరెంట్ డివిజనే లేదు. సూర్యవంశీయులు అంటే అందరూ సూర్యవంశీయులు, మతభేదమే లేదు. మరి చంద్రవంశీ అందరూ, డివిజనే లేదు. ఫూట్ में कितना नुकसान हो जाता है. ఇట్లా డివిజన్ ఉంటే చాలా నష్టం అయిపోతుంది. డివైడే కాకూడదు, మీది వేరే మాది వేరే అట్లా. तो बाप से तुम ये नई नई बातें सुनते हो, कोई गीत नहीं गाते, नॉलेज तो देते हैं नई प्रकार की. ఇక్కడ తండ్రి దగ్గర ఉండి మనం ఎన్ని కొత్త విషయాలంతా వింటున్నాం. ఇక్కడేం ఊరికే పాట పాడేది అట్లంతా లేదు, జ్ఞానం వినేది, కొత్త జ్ఞానం ఇక్కడ అన్ని. तो सारी सृष्टि चक्र की नॉलेज देते हैं जो धारण करनी है. ऐसा जो बाप टीचर सदगुरु मिला है, इनको फारकती नहीं देना है. फारकती देकर पढ़ाई छोड़ देने से क्या होगा. ఎంత వండర్ఫుల్. మనందరం స్టూడెంట్స్, మనకు ఎంత హయ్యెస్ట్ శ్రేష్టమైన తండ్రి దొరికినారు, ఎంతో శ్రేష్టమైన టీచర్, అన్ని విషయాలను బాగా నేర్పిస్తారు. సద్గురు ఎంత మంచివాడు. ఇట్లా వాళ్ళని డైవర్స్ చేసి పోయేది ఎంత రాంగ్ అయిపోతుంది. డైవర్స్ చేసేసి చదువు కూడా వదిలేస్తారు. చదువు వదిలేస్తే వాళ్ళకు ఏం దొరుకుతుంది. పढ़ाई छोड़ी गोया बाप को छोड़ा, स्टूडेंट्स नहीं तो बच्चे भी नहीं. तो बाप को छोड़ा गया, वर्षे को भी गवाया, పతిత్ పావన్ ఏకీ బాపే. అంటే తండ్రిని వదిలేస్తారంటే వాళ్ళు టీచర్ను కూడా వదిలేసినట్టుగా. టీచర్ స్టూడెంటే లేదు అంటే బిడ్డ కూడా లేదు, బిడ్డ లేదంటే ఆస్తి కూడా పోగొట్టుకునేస్తారు. సో తండ్రి, టీచర్, సద్గురు, ఆ సంబంధం ఎప్పుడు మనకు ఉండాలి. ఈ సంబంధం కట్టే కాకూడదు బాబా దగ్గర ఉండి. బాబా ఒకరే పతిత్ పావన్. बाप कहते हैं अभी कयामत का समय है. తండ్రి చెప్తారు ఇప్పుడు వినాశకాలి దగ్గర వచ్చేసింది, వినాశకాలి. सबको वापस जाना है, हिसाब किताब चुक्त करके जाना है. सोना आग में डालते हैं तो प्यूर हो जाती है. ఇప్పుడు వినాశ సమయం, అందరూ లెక్కాచార సమాప్తి చేసుకొని వాపస్ ఇంటికి పోవాలి. అయితే ఇప్పుడు పవిత్రంగా కావాలి. ఎట్లా బంగారును నిప్పుల వేస్తే అది పవిత్రం అయిపోతుందో అట్లా మన యోగ అగ్నిలో పవిత్రం అయిపోవాలి. అవి ఆగ్తో సారీ दुनिया को लगती है, परंतु इस आग में पावन नहीं हो सकते. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. అంటే బంగారుని నిప్పుల వేస్తే ఎట్లా ప్యూర్ అయిపోతుంది
అయితే మొత్తం ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. దాంట్లోనే మనం పావన అయ్యలేదు. మన యోగ అగ్ని ద్వారానే पावन आइए। इसमें योग बल की बात है। या तो फिर सजाएं खा करके शरीर छोड़ेंगे, हिसाब किताब चुप्त होगा। ఒకట యోగ బలం నుంచి పవిత్రమయ్యేది, లేదంటే పనిష్మెంట్ తీసుకొని శరీరం వదిలేసి లెక్కాచారం అంతా సమాప్తి చేసుకునేది. पाप का हिसाब किताब चुप्त करके फिर पावन हो करके वापस जाना है. ఏమంతా పాపం మనం చేసాము, ఆ పాపాన్ని లెక్కాచారం అంతా సమాప్తి అయిపోతేనే పావన్ అయ్యేసి వాపస్ ఇంటికి పోదాం మనం. వాపస్ జానీ కా భీ సమయ యహీ హై. వాపస్ ఇంటికి పోయే టైం కూడా ఇదే. ఎంత దగ్గర వచ్చింది వాపస్ ఇంటికి పోయే టైం. ఇప్పుడే పాప అంతా భస్మ వేసి ఇంటికి పోవాలి. महाभारत की लड़ाई भी है, होली भी मनाते हैं. रावण राज्य ख़त्म हो जाना है, फिर राम राज्य में बहुत थोड़े होते हैं. ఈ మహాభారత యుద్ధం కూడా ఇప్పుడు అవుతుంది. హోలీ కూడా ఆచరణ చేస్తారంటే మొత్తాన్ని మంట వేస్తారు. ఇప్పుడు రావణ్ రాజ్యం వినాశం అయిపోతుంది. రామరాజ్యంలో తక్కువ మంది వస్తారు. అభి रावण राज्य में तो भूत है. ये सब आत्माएं कहाँ जाएंगी? ज़रूर लिबरेटर भी चाहिए ना. అంటే ఎంతమంది ఉన్నారు రావణ్ రాజ్యంలో, అందరూ ఎక్కడ పోదారు? ముక్తిదాత కూడా కావాలి కదా, అందరిని ముక్తి చేసి వాపస్ ముక్తిలో పిలుచుకుపోదారు. బాప్ कहते हैं मैं सबको ले जाऊंगा, सबकी ज्योति जगा करके ले जाऊंगा, फिर उनको अपना अपना पार्ट बजाना. శివబాబా చెప్తారు, నేను అందరినీ పిలుచుకొని పోదాను, అందరి జ్యోతిని వెలిగించి వాపస్ ఇంటికి తీసుకుపోదాను. తర్వాత పరంధాం నుంచి వాళ్ళ టైంలో వచ్చి వాళ్ళ పార్ట్ను చేస్తారు నెక్స్ట్ కల్పంలో. तुम जानते हो हम देवी देवता धर्म में आएंगे. అయితే మన అందరం దేవీ దేవతా ధర్మాల్లో వస్తాం, ఇది మనకు తెలుసు. मुक्तिधाम में जा कर के फिर वापस आएंगे, 84 जन्म भोगेंगे, सूर्यवंशी चंद्रवंशी वैश्य शूद्र बनेंगे. सारा चक्र बुद्धि में आ गया है. అంటే మన ముక్తిధాం పోయిన తర్వాత వాపస్ వస్తాం, 84 జన్మ తీసుకుంటాం. మొదట్లో సూర్యవంశీ చంద్రవంశీ మరి వైశ్య శూద్ర వంశీ అయిపోతాం. ఈ చక్రం అంతా బుద్ధిలో ఉండాలి. आत्मा बता सकती है कि आओ तो हम आपको शिव बाबा का ऑक्युपेशन बताएंगे. ఆత్మని ఇప్పుడు మనమే ఆత్మలు చెప్పొచ్చు వేరే వాళ్ళకి, రండి మేము మీకు శివ బాబాది ఆక్యుపేషన్ గురించి చెప్తాం అట్లా అని అందరికీ చెప్పాలి మనం ఆత్మలు. बच्चों की सिवाय तो कोई बता नहीं सकते हैं. బిడ్డలకే తెలుసు పరమాత్మ కర్తవ్యం ఏమి అట్లా అని వాళ్ళే చెప్పచ్చు, మనమే బిడ్డలు. वो कहेंगे परमात्मा तो निराकार है, उसका फिर ऑक्युपेशन क्या है क्या बताएंगे? अरे वो तो पतित पावन है, तो ज़रूर पावन बनाने उनको तो आना है ना. అంటే బాగా చెప్తారు. మనుషుల్ని అడిగితే ఇదేమో చెప్తారు భగవాన్ నిరాకార్కు ఏం పని ఉంటుంది వాళ్ళకి తెలియదు. అరే నిరాకార్ పతిత్ పావన్ కదా, వచ్చి పావన్ చేసి యుక్తి నేర్పిస్తారు మనకు, రాజీవ్గా నేర్పిస్తారు. ఎట్లా రాజీవ్గా నేర్పిస్తారు? బ్రహ్మ ద్వారా. ఇది మనకి తెలుసు. మరి ఎట్లా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు వేరే ఎవరికి తెలీదు, మనకి దాన్ని అర్థమైంది, మనం చెప్పొచ్చు వేరే వాళ్ళకి. तो बाप बैठ सब बातें समझाते हैं, बच्चों को ही समझाएंगे. తండ్రి కూర్చొని అన్ని విషయాలను చెప్తారు, అయితే బిడ్డలకే చెప్తారు తండ్రి. కల్ప పహలే జినోనే పడా హై ఓ పడితే హై. కల్ప ముందు ఎవరు చదివినారు వాళ్ళే ఇప్పుడు కూడా చదువుతూ ఉంటారు, వాళ్ళే వచ్చి చదివేది. మన కోసం ఏమి కొత్త లేదు.
तो कल्प पहले जिन्होंने पढ़ा वह पढ़ेंगे, नहीं पढ़ सकते हैं तो भागंती हो जाते हैं. కల్ప ముందు ఎవరు చదువుతారో వాళ్ళు చదువుతారు, చదివేదానికి కాలేదంటే భాగంతి అయిపోతారు. కొత్త మాట ఏమీ లేదు మన కోసం ఇదంతా. फिर भी बाबा का हमेशा बच्चों पर लव रहता है. बेचारे फिर भी आकर के बाप से पूरा వర్షాలి. పాపం తండ్రికి బిడ్డల పైన చాలా ప్రీతి ఉంటుంది. పాపం మళ్ళా వచ్చేసి వాళ్ళు పూర్తిగా ఆస్తి తీసుకోవాలని బాబాకు ఆశ ఉంది. परंतु तकदीर में नहीं होगा तो क्या कर सकेंगे. భాగంతి అయిన వాళ్ళు పాపం అదృష్టంలో లేదంటే ఏం చేస్తారు. బాబాకేమో దయ వస్తుంది, మళ్ళీ రాని వాపస్ అట్లా అని. అదృష్టంలో ఉండాలి కదా వాళ్ళకి కూడా. बाप का तो लव है ना, क्योंकि भक्ति मार्ग में भी बाप को बहुत याद करते हैं. తండ్రికి చాలా ప్రీతి బిడ్డల పైన. ఏంటంటే భక్తి మార్గంలో కూడా భగవాన్ని ఎంత తలంపు చేసినారు వాళ్ళు. ఇక్కడ వచ్చి చదివేదానికి పూర్తి కాలేదు అని మళ్ళీ భాగంతి అయిపోతారు. అట్లా వాళ్ళ పైన కూడా బాబాకు చాలా దయ వస్తుంది, ప్రీతి కూడా. जो भी देवी देवता धर्म वाले होंगे वो ज़रूर याद करते होंगे. आधा कल्प खूब याद करते हैं. ఎవరెవరు దేవీ దేవత ధర్మ వాళ్ళుగా ఉంటారు వాళ్ళు గ్యారంటీ శివబాబా తలంపు చేస్తారు. అర్ధకల్పం కూడా ఎంత తలంపు చేసినారు ఆ దేవీ దేవత ఆత్మలు. అంటే ద్వాపర్ నుంచి కలియుగం వరకు తలంపు చేసినారు. ఆత్మని సుఖ పాయా తో దుఃఖ్ మే బాప్ కో యాద్ కరే. ఆత్మ సతయుగ్ త్రేతాలో ఎంత సుఖ అనుభవం చేసింది. మరి ద్వాపర్లో దుఃఖంగా అయిపోయిన తర్వాత గ్యారంటీ తండ్రి తలంపు చేస్తూ ఉంటుంది. वो जास्ती भक्ति करके पुजारी से फिर पूज्य बनेंगे. శివబాబా తలంపు ద్వాపర నుంచి చేసిన వాళ్ళు ఎక్కువ భక్తి చేసినారు పూజారిలో, ఇప్పుడు పూజ్యంగా వాళ్ళే అవుతారు. जो देवी देवताएं थे उनका ही శాంప్లింగ్ లగ్ రహా హై. ఎవరందరూ మొదట్లో దేవీ దేవతలుగా ఉంటిరో వాళ్ళే ఈ సంఘంలో ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్త చెట్టు స్టార్ట్ అవుతుంది అంటూ పెడతారు. तो कॉन्फ्रेंस आदि सब कहाँ भी होती है तो उसमें मुख्य धर्म वालों को बुलाना पड़े. बीकेस को बुलाई तो वो पूरी राय देंगे. प्रजापिता ब्रह्मा के बच्चे ब्रह्मा कुमार कुमारी ही पूरी राय दे सकते हैं. బాగా చెప్తారు. కాన్ఫరెన్స్ అంతా చేస్తే దాంట్లో ముఖ్య ధర్మ వాళ్ళని పిలవాలి. బీకేస్ పిలిస్తే మంచి సలహా ఇస్తారు రిలీజియస్ కాన్ఫరెన్స్లో ఏం చేయాలని. ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు బ్రహ్మ కుమార్ కుమారిలు మంచి సలహా అందరికీ ఇచ్చేది సాధ్యం. ఏం చేయాలి ఇప్పుడు ఉండే సమయంలో మనందరూ ఏం చేయాలనేది బ్రహ్మ కుమార్ కుమారిలకే మంచి సలహా ఉంది, ఇవ్వచ్చు అందరికీ. మన శాంతిని స్థాపన చేసేవాళ్ళు అందరికీ శాంతి కావాలని అడుగుతారు కదా, ఎట్లా శాంతి స్థాపన అయ్యేది అని మనం చెప్పవచ్చు. నిర్వాణ్ ధామ్లో పూర్తి శాంతి ఉంటుంది. ఇప్పుడు ఈ దుఃఖధాం అనేక ధర్మాలు ఉంది. ఒక్క ధర్మం ఉండినప్పుడు మాత్రమే విశ్వంలో సుఖం శాంతి అన్నీ ఉండింది. ఇప్పుడు ఇదంతా వినాశం గ్యారంటీ అయిపోతుంది. దీంట్లో ఖుషిగా ఉండాలి మనం. స్వర్గానికి గేట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా బిడ్డలు అందరికీ చెప్పాలి. అర్థమైందా? ఓం శాంతి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. मళ్ళీ धारणा కోసం मुख्य सार कभी भी बाप को व पढ़ाई को छोड़ वर्षा नहीं गंवाना है, एक मत होकर रहना है. అంటే ఎప్పుడు తండ్రిని వదలకూడదు, చదువు కూడా వదలకూడదు, ఆస్తి కూడా వదలకూడదు, ఆస్తి పోగొట్టుకోకూడదు. ఒక మత అనుసారంగా నడుచుకొని ఉండాలి. సెకండ్ పాయింట్,
सजाओं से छूटने के लिए योग बल से पुरानी हिसाब किताब चुक्त करना है. పనిష్మెంట్ నుంచి ముక్తి అయ్యేదానికి యోగ బలం నుంచి మనం లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోవాలి. वरदान ट्रस्टीपन की स्मृति से निमित्त समझकर हर कार्य करने वाले डबल लाइट भाव. అంటే మన ట్రస్టీని అనుకొని ఆ స్మృతిలో ఉండి నిమిత్తును అనుకొని ప్రతి కార్యం చేసేవాళ్ళు డబుల్ లైట్ భావం. కార్యం చేసేటప్పుడు నేను ట్రస్టీని స్మృతిలో ఉంటే డబుల్ లైట్ అవుతారు. निमित्त पान का भाव बोझ को सहज खत्म कर देती है. అనే నిమిత్ మాత్రం ఉన్నాను అట్లా అనుకుంటే బరువు వెళ్ళిపోతుంది, ఏ బరువు ఉండదు. मेरी जिम्मेवारी है, मेरे को ही संभालना है, मेरे को ही सोचना है, तो बोझ हो जाता है. అయ్యో ఇది నా జవాబుదారీ కదా, నేనే కదా సంభాలన చేయాలి, నేనే కదా చూసుకోవాలి, ఇట్లా నేను ఆలోచన చేస్తే బరువు ఎక్కువైపోతుంది. जिम्मेवारी बाप की है, रिस्पॉन्सिबिलिटी తండ్రిది. और बाप ने ट्रस्टी अर्थात निमित्त बनाया है. इस स्मृति से डबल लाइट बन उड़ती कला का अनुभव करते रहे. బాబా మన ట్రస్టీగా చేసినారు, నిమిత్తంగా పెట్టినారు. ఈ స్మృతిలో ఉంటే డబుల్ లైట్ అయ్యి ఎగురుతూ ఉండే ఎగిరే కళని అనుభవం చేస్తూ ఉండాలి. జహా మేరా హై వహా బోజ్ హై. ఎక్కడ నాది ఉంటుందో అక్కడ బరువు ఉంటుంది. इसलिए कभी किसी भी कार्य में जब बोझ महसूस हो तो चेक करो कि कहीं गलती से तेरे के बजाय मेरे में तो नहीं आते हो. అంటే నాది అని అనుకుంటే అక్కడ బరువు ఉంటుంది. అందుకే ఏ కార్యం చేస్తూ ఉంటే కూడా సరే బరువు అనిపిస్తూ ఉంది అంటే బై మిస్టేక్ నీదైనా నాది చేసుకునేది నాది చేసుకోకూడదు. బై మిస్టేక్ కూడా అంతా నీదే, నువ్వే చూసుకుంటావు అని వదిలేయాలి. स्लोगन हर बोल में आत्मिक भाव और शुभ भावना हो तो कोई भी बोल व्यर्थ नहीं जा सकता है. ప్రతి మాటలో ఆత్మిక భావ్ శుభ భావన ఉంటే ఏ మాట కూడా వ్యర్థంగా పోదు. అర్థమైందా? వ్యర్థం నుంచి ఫ్రీ కావాలంటే ఆత్మిక భావ్ శుభ భావన ప్రతి మాటలో ఉండాలి. మళ్ళా లవలీన అవస్థ అనుభవం చేయాలంటే जैसे कोई सागर में समा जाए तो उस समय सिवाय सागर के और कुछ नज़र में नहीं आता है. బాగా చెప్తారు. ఎట్లా ఎవరైనా ఇప్పుడు సాగర్లో ఈతేది పోదారు కదా స్విమ్మింగ్ కోసం, ఆ సాగర్ తప్ప వారికి వేళ ఏమీ కనిపించదు. స్విమ్మింగ్ చేసేవాళ్ళు సాగర్లో ఎంత బాగుంటుంది, దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఏం కనిపిస్తుంది వాళ్ళకి. ऐसे आप बच्चे सर्वगुणों के सागर में समा जाओ. बाप में नहीं समाना, लेकिन बाप के याद में स्नेह में सागर में समा जाना. బాబా చెప్తారు అట్లానే మీరు బాబాది సర్వగుణాలు సాగర్, ఆ సాగర్లో లీనమైపోండి. తండ్రిలో లీనమైపోయే మాట కాదు, అయితే తండ్రి తలంపులో ఉండి ఆ స్నేహాన్ని సాగర్లో లీనమైపోవాలి. ఇదే ప్రీతిది నిషాన్. మనం దీన్ని ఎంజాయ్ చేయాలి ఈ సాగర్లో. ఓం శాంతి. प्यार का सागर है, तू प्यार का सागर है. तेरी एक बूंद के प्यासे हम
जो दिया तूने, लौटा जो दिया तूने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। तू प्यार का सागर है। घायल मन का पागल पंछी, उड़ने को बेकरार, उड़ने को बेकरार। पंख है कोमल, आँख है धुंधली, जाना है सागर पार, जाना है सागर पार। अब तू ही से समझा, अब तू ही से समझा, राह भूले थे कहाँ से हम, राह भूले थे कहाँ से हम। तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। तू प्यार का सागर है। इधर झूम के गाए जिंदगी, उधर है मौत खड़ी, उधर है मौत खड़ी। कोई क्या जाने कहाँ है सीमा, उलझन आन पड़ी, उलझन आन पड़ी। कानों में जरा कह दे, कानों में जरा कह दे कि आए कौन दिशा से हम, कि आए कौन दिशा से हम।